బట్ కాకపోతే ఏంటంటే రవికృష్ణకి ఎప్పటి నుంచో మ్యారేజ్ సంబంధాలు చూసి పెట్టాం మేము యాక్చువల్గా. మీకు ఆల్రెడీ పెళ్ళిళ్ళు కూడా చేస్తాం సోషల్ మీడియాలో, చేస్తారు, జరిగిపోయినాయి కదా ఆల్రెడీ. సో మరి అలాంటి పెళ్ళి అలాంటి ఆలోచనలు ఏం లేవా? ప్రస్తుతానికి అయితే నవదీప్ బ్రోని ఫాలో అవుతున్నాను. ఏంటి నవదీప్ బ్రోని ఫాలో అవడం ఏంటండి? లేదు అంటే ఫస్ట్ జీవితంలో ఏమన్నా పొడిచాక దాని తర్వాత చేసుకుందామని ఆగాను. ఆయన చాలా పొడిచారు కానీ పెళ్లి చేసుకోవట్లేదు. అది కూడా పొడిచారు కానీ పొడిపించుకోవట్లేదు. ఆయన పెళ్లి చేస్తే ఆయన్ని ఫాలో అయితే కనుక అది చాలా ఒక చాలా పెద్ద కైండ్ ఆఫ్ ఇది అవుతుంది. ఆయనలాగా ఆయన మాత్రమే ఉండగలడు, ఎవరు ఉండలేదు. 100%. బట్ నేను కొంచెం ఏదైనా సక్సెస్ టేస్ట్ చూసాక చేసుకుందామని ఆగాను. 100 కోట్ల సినిమా చేసిన తర్వాత గ్యాప్ ఇవ్వకూడదు. అయ్యో లేదు నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా. ఎవరు అమ్మాయినా? ఎవరు అమ్మాయినా? సంబంధం చూసి పెట్టాం కదా ఆమెనా? ఆమెతోనే మీ పెళ్ళి. మళ్ళీ తర్వాత మళ్ళీ చాలా వస్తాయి. మీరే ఆమెలో ఏమైనా చేసుకోవచ్చు కదా మనం. ఆమెలో ఆమె ఉంటది, ఇంకెవరో ఉండరు. ఆమెలో ఒకటే పూరించేసి పెట్టుకున్నారు జనాలు అప్పటి నుంచి. ఆమెనా? అంతే ఆమె కదా. ఓకే. బ్రో మీరేంటి బ్రో ఇంత వైలెంట్ ఉన్నారు? వైలెంటా? దీనికే వైలెంట్ అంటున్నారు మీరు? వేరే యాంగిల్ ఉందా బ్రో మళ్ళీ? ఇది నేనేదో సరదాగా సింపుల్ గా అంటే స్వీటీస్ క్యూటీస్ లాగా మాట్లాడుకుందాం అని చెప్పి ఇలా అయితే అంతే బ్రో. ఆమె కదా ఫైనల్ గా, ఆమెతోటే. ఆమె ఇందాక క్యాప్షన్ కూడా ఇచ్చేసారు, ఆమెతోనే పెళ్ళి అన్నాడు రవికృష్ణ అని చెప్పేసి. సో ఒక లవర్ ఎంత సపోర్ట్ చేయడం అనేది పక్కనే ఉండి మీకేం నచ్చిన ట్రైలర్లో చెప్పండి. అదే బలవంతం బలవంతం చేయన్నారు కదా మీరు, చెప్పారు కదా డైలాగ్. ఆ డైలాగ్ బాగా అనిపించింది నాకు యాక్చువల్గా. ఒక అమ్మాయి వచ్చి బలవంతం చేయంటే అది ఒక మగాడి పరిస్థితి ఏంటి, ఎంత నలిగిపోయి చిరిగిపోయి. అర్థం కాలేదా లేకపోతే చేయమంటుందని అనిపించిందా మీకు? కాసమే అర్థమైంది. బట్ ఏదైనా అంటే ఏదంటారు కదా, ఆ ఫీలింగ్ ఎంత బాగుంది అంటారు కదా, బ్రహ్మానందంగా తలుపులేసుకుని అలాగా అది నచ్చింది అనమాట బాగా యాక్చువల్గా. సో దండోరా అనగానే ఏదేదో ఊహించుకుని ఓపెన్ చేస్తాం కదా. ఫస్ట్ ఇది పెట్టి ముద్దు ఏదో అనేసరికి ఇదేదో మామూలు దండోరా కాదు, దీంట్లో చాలా ఉన్న దండోరా అనిపించింది యాక్చువల్గా. ఎస్